అవును. మీరు తిరుపతికెళ్ళినప్పుడు ఈ ప్లేస్ చూసారా? మేమైతే చాలా సార్లు చూసాము. మా అత్తయ్య వచ్చిందని పిలుచుకెళ్ళాము. ఇదైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారు చాలా ఫేమస్. నేనైతే వీడియో దింపలేదు, తీయనీయరక్కడ. ఇదైతే కోనేరండి. ఎప్పుడు నీట్‌గా ఉంచుతారు. మేమైతే పొద్దున్నే 9:30 కల్లా అక్కడికెళ్ళేసి అంతా గుడంతా చూసుకొని, కొబ్బరికాయలు కొట్టుకొని కొన్ని తర్వాత గబగబా వచ్చేసి పొంగలి, చట్నీ చేశానండి. మా ఆయనకి అప్పటికి చాలా ఆకలేస్తుంది. అందరం కలిసి చక్కగా కూర్చొని తినేసామండి. తర్వాత లంచ్ అయితే స్కిప్ చేశాను మధ్యాహ్నము. ఏం చేయలేదు. కొంచెం టైర్డ్‌గా ఉంటే అలానే పడుకున్నామండి. సాయంత్రం అయితే ఫ్రెష్ అప్ అయ్యి మా ఆయన కోసం స్నాక్స్ కోసం బజ్జీలు వేశానండి. మిరపకాయలు అయితే చిన్నదానితోనే వేసాము. టేస్ట్ అయితే భలే వచ్చింది. మా ఆయనకి భలే ఇష్టము. దీంట్లో కాంబినేషన్ ఆనియన్‌తో తింటే భలే ఉంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. మా ఆయనకి అలా పెట్టేసి మా అత్తయ్యకి, మా ఆయనకి కాఫీ చేసి ఇచ్చానండి. కంపల్సరీ మా సైడ్ అయితేనే బజ్జీలు తింటూ కాఫీ తాగుతారండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. నేను కూడా అలా తింటూ తాగుతున్నానండి. నేనైతే కాఫీ తాగేటప్పుడే తింటాను. వాళ్ళైతే ముందు తినేసారు అంతే.